వచ్చి దుప్పటి కప్పుకొని లైన్ లో పడుకోమని చెప్పానా? పడుకున్నారా? లేపేదాకా లేవలేదు సాలే. ఇప్పుడు చూడు హౌస్ఫుల్. రేయ్, మీ నాన్న ఆఫీస్ నుంచి ఫోన్ చేయించుంటే ఇప్పుడు మేనేజర్ ఎదురొచ్చి టికెట్లు ఇచ్చేవాడు. అవును, అప్పుడు ఆ టికెట్లు నన్ను మడితే చించేసేవాడు మా డాడీ. అయినా భగవంతుడి నుంచి బ్రాందీ షాప్ దాకా మొత్తం బ్లాక్ మార్కెట్ రా. బ్లాక్ లో ట్రై చేద్దాం. 50 100 50 100 50 100 50 100 50 100 50 100 50 100 50 100 50 100 కార్నర్ సీట్స్ 50 100 50 100 కార్నర్ సీట్స్ పక్కన నువ్వు కూర్చుంటావా తెగుద్ది చెప్పు 50 100 50 100 ఏంటయ్యి టికెట్లు? బ్లాక్ టికెట్లా? ఏంటి మీ స్టూడెంట్స్ కూడా బ్లాక్ మార్కెట్ లో దిగిపోయారా? ఏ ఆఫీసర్, వాట్ యు థింక్ అబౌట్ మీ? నన్ను చూస్తే బ్లాక్ లో టికెట్లు అమ్ముకునే దానిలా కనిపిస్తున్నానా? అసలు నేనెవరో తెలుసా? మాది పులివెందుల. సీఎం కి ఫోన్ చేయరా? వద్దమ్మా. ఈ సీఎం ఒకరు నగర బాట, పల్లె బాట, బడి బాట, ఆ బాట ఈ బాట అంటూ కనపడిన ప్రతి ఒక్కరికి సెల్ నెంబర్ ఇచ్చేస్తున్నాడు. వాళ్ళు ఫోన్ చేయమని మనల్ని బెదిరించేస్తున్నారు. మన కర్మ సార్, మనం త్రిబుల్ రైడింగ్ లో పట్టుకున్నా ప్రతి ఓడు మాది పులివెందుల కడప అని బెదిరిస్తున్నారు సార్. అసలు సిటీ మొత్తం అలే ఉన్నట్టున్నారు సార్. తల్లి, తప్పైందమ్మా. మీరు టికెట్స్ తీసుకుని మీ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తుండగా మేమే పొరపాటు పడ్డాం. వెళ్ళండమ్మా, ప్లీజ్ వెళ్ళండి. 50 100 50 100 50 100 50 100 50 100 50 100 కార్నర్ సీట్స్. ఎన్నున్నాయి? 5 ఇచ్చే. పప్పా, డిస్కౌంట్ లేదా? ఉంది. 4 టికెట్లు కొంటే ఒక టికెట్ ఫ్రీ. కాకపోతే టికెట్ 150. బావా, మంచి ఆఫర్ బావా. అలాగైతే మనకే 100 బొక్క బే. మన లెక్కల్లో స్ట్రాంగే. హలో, వచ్చేస్తున్నానే. సంధ్య 70mm వచ్చేస్తున్నాను. అమ్మ దొంగ ముక్క, ఇక్కడ అమ్మే సంజాలు అమ్మడం వెళ్తుందిరా. ఎవర్రా ఆడవాళ్ళు అన్ని రంగాల్లో వెనుకబడ్డారని చెప్పింది. అటు చూడు, బ్లాక్ టికెట్ల రూపంలో ర్యాకెట్లా ఎలా దూసుకుపోతున్నారు చూడు. టైగర్ బండి ఇంట్లో లేదురా అంటే ఇంకా రాలేదన్నమాట. అయితే పాండ్యం చేతి ఉప్మా చేయించుకోవచ్చు. మీ అమ్మ నిన్ను కిచెన్ లో కానీ ఉంటదిరా. 50 వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. చెప్పమా. అటు చూడరా ఉప్మా. 55 250. సేమ్ టు సేమ్. 57 హాయ్ మంగళ. ఏంటి అలా చూస్తున్నావు? నీ పేరు మాకెలా తెలుసానా? ఇప్పుడే మీ సిస్టర్ గంగని థియేటర్లో చూసొస్తున్నావు. చూడండి రా, విధి ఎంత విచిత్రమైందో. వీళ్ళ పోలికలు ఒకటే అయినా క్యారెక్టర్లు వేరు. అది మాస్ అయితే ఈవిడి క్లాస్. హలో, మీరు చెప్తున్న గంగా మంగ ఇద్దరు నేనే. నా పేరు జానకి. ఓ, బ్లాక్ లో టికెట్స్ అమ్ముకోవడంతో పాటు ట్యూషన్స్ చెప్పడం మీ సైడ్ బిజినెసా? చిచి, నేను నా క్లాస్మేట్స్ సినిమాకి వెళ్దాం అనుకున్నాం. వాళ్ళు వచ్చేలోపే హౌస్ఫుల్ అయి ఉంటే బ్లాక్ లో టికెట్స్ కొనేసాను. తీరా చూస్తే వాళ్ళు సంధ్యలో టికెట్స్ కొని నా గురించి వెయిటింగ్. ఓ, మరి ఇందాక థియేటర్లో నిజంగానే బ్లాక్ టికెట్లు అమ్మేదానిలాగా 50 100 50 100 50 100 అని ఎక్స్ప్రెషన్లు ఇచ్చావు. నాకు బ్లాక్ అమ్మినోడు అలాగే లుక్కులు ఇచ్చాడు. సో బ్లాక్ ఇలాగే అమ్మాలేమో అనుకుని నేను లుక్కులు ఇచ్చాను. అయినా మీరిక్కడ. బాబాయ్, షీఈ్ అవర్ న్యూ ట్యూషన్ టీచర్. ఓ, ఇస్ ఇట్? కానీ గౌతమ్ ఇంటర్వ్యూ చేయకుండా ఎలా సెలెక్ట్ చేశారు? నువ్వు సెలెక్ట్ చేసి ఉంటే మేము కూడా నీలాగే ప్రతి క్లాసు 4 years చదివేవాళ్ళం. తేనె టీగల్ని ఇంట్లో పిల్లల్ని ఎప్పుడు కెలకూడదు. కొంచెం తగ్గు. Hello, this is Rubens from California. Could I speak to Miss Neeraj, please? ఇందులో అన్నయ్య పేరు క్యాలిఫ్లవర్ తప్ప ఏమర్థం కాల. Yeah, me, the great grand small brother of Neeraj speaking. Oh yeah, I could or would or should. He inside the house, I think. Yeah, I got an cordless phone. Yeah, sending the servant inside. Yeah, hanging. Hello, signal cutting. Yeah, cauliflower. Oh, silly cauliflower. Yeah, keep hanging. You reach him. Hang yourself, okay? Hello, one minute. Within 1 minute, hang yourself. Now the phone is going inside. Yeah. English ante idera. Crazy. Pandian. ఏమే Let's go. ఇటుకలు అన్నకి ఇచ్చే. ఊడ్చద్దు, తీసుకెళ్ళి చాలు. అదిదానే నేను సొన్నే. రండిరా. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ గౌతమ్. యా, మీరు రోజంతా బిజీయా? ఆఫ్ కోర్స్ 25 hours. నా గురించి ఈవినింగ్ 6 to 7 ఒక 1 hour స్పేర్ చేయగలరా? బట్ వై? కర్ణ కఠోరంగా ఉంది మీ లాంగ్వేజ్. మీ నుంచి ఇంగ్లీష్ని, మీ ఇంగ్లీష్ నుంచి జనాల్ని కాపాడడానికి. ఓకే, టేక్. నో టుక్. బా టేకెన్. నేర్చుకోరా. అన్యాయం, ఘోరం, దారుణం, అమానుషం, కిరాతకం. అరే కన్న తండ్రి సంతకం పెట్టి హక్కు కొడుకు లేదా?
ఇంతటి దానికి చావకొట్టి ఇంట్లో తరమేయాలా? అరే బావా మా ఇంటికి రారా, గుండెలో పెట్టి చూసుకుంటాను. అవునరా మామ, నీ పర్సనాలిటీ పెద్దది కాబట్టి నువ్వు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటావు. రేయ్ నువ్వు మా ఇంటికి రా, మా ఇంట్లో పెట్టుకొని చూసుకుంటా. కానీ ఆ ఇళ్లలో మీకంత సీన్ లేదు. మీకు తిండి పెట్టడమే వేస్ట్ అనుకుంటుంటే మీ మెడకో డోలా? ఏం గౌతమ్, మా ఇంట్లో ఉండటానికి నీకేమన్నా ఇబ్బందా? అబే లేదు జాను. లేకపోతే మా వాళ్ళు నేను సరిగా చూసుకోవట్లేదా? అయ్యో, వాళ్ళు నీకంటే నన్నే బాగా చూసుకుంటున్నారు. మరేంటి నీ ప్రాబ్లం? అది ఫిలిప్స్ బాబు, అర్జెంటుగా రారా బాబు, నా బండి రిపేర్కి వచ్చింది, తొందరగా రారా. నువ్వు ఎవరా నువ్వు? నేను బాబుని. బాబు ఏ బాబురా? జగపతి బాబా, మోహన్ బాబా, చంద్రబాబా, నువ్వు ఎవరైనా సరే నేను నైట్ షిఫ్ట్ పని చేస్తాను రా. నిన్న రాత్రి నువ్వు రిపేర్ చేసిందేరా బండి, మళ్ళీ స్టార్ట్ అవ్వట్లేదు. నిన్న రాత్రి రిపేర్ చేస్తే ఈ రోజు రాత్రి వరకు పని చేయాలి. నీకు దండం పెడతానా? నాకు ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది, తొందర రారా, నీకు దండం పెడతాను. ఫిలిప్స్ రారా బాబు, ఆఫీస్కి వెళ్ళాలి. ఏమైంది సార్? బండి స్టార్ట్ అవ్వట్లేదండి. ఈ తాగుపోతాడు ఒక్కడే ఏరియాకున్న మెకానిక్. నాకేమో టైం అయిపోతుంది, ఆఫీస్కి వెళ్ళాలి. నన్ను చూడమంటారా? కాస్త తెలిస్తే చూడండి. ఇప్పుడు ఒకసారి కిక్ కొట్టి చూడండి. అలాగే. అమ్మని, ఈ ముండమోపిది 30 కిక్కులు కొడితే కానీ స్టార్ట్ అయ్యేది కాదు, అలాంటిది సింగిల్ కిక్కే స్టార్ట్ అయిపోయింది. నువ్వు మంచి పనోడు అయ్యో. ఇదిగో ఇది ఉంచు. రేయ్ నువ్వు ఊరికి హెల్ప్ చేస్తే వాడేంట్రా, నువ్వేదో మెకానిక్ లాగా నీకు డబ్బులు ఇచ్చెళ్ళాడు. జాను, ఇందాక నువ్వు అడిగావే మీ ఇంట్లో ఉండడానికి ప్రాబ్లం ఏంటని. ప్రాబ్లం సాల్వ్డ్. నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి? ఆ మెకానిక్ ఎలాగో పని చేయట్లేదు కదా, ఆ గ్యారేజ్ నాకు ఇప్పిస్తే ప్రస్తుతానికి పని చేసుకుంటాను. గౌతమ్, రేయ్ నువ్వు మెకానిక్ ఏంట్రా? ప్లీజ్ జాను. ఎవరాదే నా మీద సూర్యరశ్మిని ప్రసరింపజేసింది? ఎవరాడే? నేను అంకుల్, జానకిని. జానకి? ఏ జానకి? షావుకార్ జానకి? ఓ షావుకార్, నువ్వు మంచి వయసులో ఉండగా నేను నీ ఫ్యాన్ని. నా వయసు అయిపోయి నేను షెడ్డుకు వచ్చాక నువ్వు నా షెడ్డుకు వచ్చావా జానకి? అయ్యో అంకుల్, నేను కెప్టెన్ గారి అమ్మాయి జానకిని. నేను మేజర్ గారి అబ్బాయి ఫిలిప్స్ ని. లేవండి అంకుల్. ఓ జానకి నువ్వా? ఏంటమ్మా ఇంత పగటిపూట ఎట్టొచ్చావు? అంకుల్, ఇతను గౌతమ్ అని నా ఫ్రెండ్. నైస్ మీటింగ్ గౌతమ్, నైస్ మీటింగ్. అయ్యో అంకుల్ ఆగండి. ఏంటమ్మా? తనకి కొంచెం మెకానిజం తెలుసు. మీరెటు ఎక్కువ పని చేయట్లేదు కదా, అవును. అందుకని మీ గ్యారేజ్ ఇతను నడుపుకుంటూ నెలకి మీకు కొంచెం డబ్బిస్తాడు, సరేనా? డబ్బా? నో క్యాష్ బిజినెస్, ఓన్లీ లిక్విడ్. అయితే 2 రోజులకు హాఫ్ ఇస్తాను సార్. నో, రోజుకో క్వార్టర్ ఇచ్చాలు. ఓకే. చూడా నువ్వున్నా కదరా సిలిండర్. అమ్మో పగలైంది బాబోయ్, పడు. థ్యాంక్స్ జాను. ఈయనతో ఒక డేంజర్ ఉంది, మందు దిగిందంటే మనుషుల్ని మర్చిపోతాడు. బామ్మా ముందు నీకే. ఫిలిప్స్ అంకల్. కారా అయితే సాయంత్రం మందులోకి మంచిగా చేసుకోవాలి. నిర్మలమ్మా, ఏమంటున్నాడు మీ మనోడు? తల్లి బిడ్డ ఇద్దరు బ్రతకరు అనుకున్నాం, నీ దయవల్ల క్షేమంగా ఉన్నారు. ఈ బిడ్డకి నువ్వే పేరు పెట్టాలమ్మా. నేనేం పేరు పెట్టాలి? గౌతమ్ అని పేరు పెట్టక ఆటోమేటిక్ గా నాలా తయారవుతాడు. ఏంటి అందరూ మూకుముడిగా నా హాస్పిటల్ మీద దాడి చేశారు? అక్క, కొన్ని నిజాలు వినడానికి చేదుగా ఉంటాయి, అయినా తట్టుకోవాలి. మేమందరం అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావా, సడన్ గా అందరికీ గుండెల్లో కలక్ అని సౌండ్ వినిపించింది అక్క. ఏంటా అని అందరం ఆశ్చర్యపోయి చూస్తున్నాము. ఎదురుగుండా నీ హాస్పిటల్. మీ బానక్కని చూసేళ్ళండ్రా అని గుండె. కార్ కావాలా? యు ఆర్ జీనియస్ అక్క.
అందరు డాక్టర్లు నాడి బట్టి రోగం ఏంటో చెప్తారు, కానీ నువ్వు మా మాటల్ని బట్టే చెప్పేసి. ఎక్కువ అవుతుంది, బయలుదేరండి. అక్క మా నా మ్యాటర్ ఏం చేసావు అక్క? నీ మ్యాటర్ ఏంట్రా? ఉన్ను మేరీకి నా లవ్ మ్యాటర్ చెప్పావా? నేను డాక్టర్ రా, అయినా అమ్మాయితో నీకు ప్రేమ ఏంట్రా? ఇద్దరు పక్క పక్క నుంచుంటే గుమ్మడికాయ సొరకాయ ఎలా ఉంటారు? ఇంతవరకు ప్రేమకి కులం మతం ఆస్తి అంతస్తులే అడ్డనుకున్నాను, కానీ హైట్ వెయిట్ కూడా అడ్డని ఇప్పుడే తెలిసింది. పక్షే చేచి నాని పెన్కొట్టి ప్రేమిక్యం, ఎండ కయ్యం కాలం వడత్తాలం ప్రేమిక్యం. ఇదేం భాషరా? మలయాళం మాత్రం కాదు డాక్టర్. అంటే నా కాలు చేయి విరక్కొట్టుకునైనా సరే నేను ఈ హాస్పిటల్ చేరి అమ్మాయిని లైన్లో పెడతానన్నమాట. నువ్వు విరగొట్టుకోని అవసరం లేదురా, వాళ్ళకి తెలిస్తే కేరళ నుంచి సింగమలాయ్ అంటూ వచ్చి వాళ్ళు విరగొడతారు పాద. ఈ ఫైల్ని రెవెన్యూ డిపార్ట్మెంట్కి పంపించు. అలాగే సార్. డాడీ మీ క్యారేజ్ తెచ్చాను. నువ్వు తీసుకొచ్చావేంటి? పాండ్యన్ లేడా? మమ్మీ కొలీగ్స్ ఎవరో లంచ్కి వస్తున్నారంట, ఆ ఏర్పాట్లో ఉండి నన్ను పంపించాడు. నీ కాలేజ్ లేదా? ఈరోజు హిస్టరీ లెక్చరర్ చనిపోతేను. ఎలా? మొన్న ఎకనామిక్స్ లెక్చరర్ గుండు సూది గుచ్చుకొని చచ్చిపోయినట్ట? అబ్బే ఇది నిజం డాడీ, హార్ట్ అటాక్ పాపం. నేను వడ్డిస్తా బాబు. నువ్వు ఉండవో, మేము పెడుతున్నాంగా. డాడీ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? వంకాయ వంకాయ కూర ఎరగ తీసింది, కుమ్మండి. రే ఇడియట్, ఏంటిది ఎరగ తీసింది కుమ్మండి? ఏంటి లాంగ్వేజ్? లిసన్, ట్రై టు స్పీక్ ప్రాపర్లీ. ఇప్పుడు నేనేమన్నాను? కూర బాగుంది కుమ్మండి అన్నాను, దీనికే మీరు మాటలతో మమ్మల్ని కుమ్మాలా? ఇనఫ్, గెట్ అవుట్ అండ్ వెయిట్ అవుట్ సైడ్. ఐ విల్ సర్వ్ మై సెల్ఫ్. సర్లే, మా మీద కోపం అన్నం మీద చూపించకుండా ఫుల్ కుమ్మేయండి. అబ్బబ్బబ్బబ్బా, నా మాట వినండి అయ్యా. మా కలెక్టర్ గారి 3వ కొడుకు వచ్చాడు, ఆయన వచ్చాడు అనుకో ఈయనకు 3 అవుట్ అవుతుంది. ఏమో కాంతం? నా పేరు కాంతారెడ్డి. పిలిచలేవా? నా పెళ్ళాం కూడా నా బొగ్గ మీద ఎప్పుడు ఇలా గెలలేదు. హలో సార్. అల్లో 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 అల్లో. పెద్ద నీ ఫైల్లో సంతకాలు పెట్టించమన్నా. ఈ కవర్ కూడా ఇచ్చారు సార్. ఇప్పుడే పెట్టించుకొస్తాను. ఓకే. చూసావా, డబ్బులుంటే అన్ని పనులు అయిపోతాయి. మీదేంట పని? మా కంపెనీ లాకౌట్ అయిన దగ్గర నుంచి జీతాలు రావటం లేదు. అయ్యగారు ఒక ఆర్డర్ పడేస్తే వాళ్ళు ఇస్తారయ్యా. అంటే ఇళ్లలో బాగా కష్టంగా ఉందంటారు. అవును బాబు, మా బతుకులు రోడ్డు మీదకి వచ్చాయి. అయ్యగారు కరుణిస్తే. సరే ఇటు ఇవ్వండి, నేను పెట్టించుకొస్తా. వాట్ కాంతం? కలెక్టర్ ఈ ఫైల్ మీద అసలు సంతకం పెట్టమన్నారా? నేను కాబట్టి. కాంతం ఏళ్ళే కూడా నాన్నగారు సంతకం పెట్టారు, స్టాంప్ వేసి పంపించే. ఇదిగో. థ్యాంక్ యూ సార్. ఇదిగోండా. దండాలు దండాలు దండాలు. బాబు, కాన్వెంట్ నుంచి మన అన్ని ఫస్ట్ ర్యాంక్లేనా? ఏ డౌటా? అబ్బే, చిన్నప్పటి నుంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద డాడీ సైన్ చెక్కినట్టున్నావు. అసలు ఆయన ఒరిజినల్ సైన్ ఏదో నాకే డౌట్ వచ్చేసింది. కనిపెట్టావా? అందరూ నీ కవర్లు ఇచ్చుకోలేరు అన్నట్టు. అందరంటే గుర్తొచ్చింది, ఈరోజు మా మెగాస్టార్ అందర్వాడు రిలీజ్, మా సినిమా అమ్మా. రే గౌతమ్, రా 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 రా. ఏమండి, ఎవరొచ్చారో చూడండి. ఎవర్రా? అరే రే 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 రే, కమాన్ 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 రా బామర్ది. ఏంటి సడన్ గా వచ్చేసావు? మా ఇద్దరిని చూడాలనిపించిందా? ఈరోజు సుమ పెళ్ళక్క. మరి సుమ పెళ్ళైతే ఏ అన్నైనా తన చెల్లి పెళ్ళికి అన్నీ తనే చేయాలనుకుంటాడు, కానీ నాకు అక్షింతలేసే ఛాన్స్ కూడా లేదక్క. అయినా నేను ఆ పెళ్ళికి వెళ్ళకపోయినా పర్వాలేదు, సుమ తన కోరుకున్న వాడితో పెళ్లి జరుగుతుంది, అది చాలు. హ్యాపీ. మాకు మాత్రం వాచిపోయిందిరా బాబు. రేయ్, నువ్వు ఆ మూడ్లో బైక్ ఎక్కి కిక్ కొట్టినప్పుడే అనుకున్నాను రా నీ జర్నీ డైరెక్ట్గా ఇక్కడికేనని. మాతో ఒక మాట చెప్పి బయలుదేరితే ఏమైంది? ఎంత కంగారు పడ్డానో తెలుసా? సరే గాని, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఏం జాను, ఎప్పుడు చెప్తున్నావు మా గౌతమ్కి నీ ప్రేమ విషయం? అయ్యో, అలాంటిదేం లేదండి. పర్లేదులే, చెప్పు. నిజంగా లేదు. ఓయ్, నేను మీ అన్నయ్య కూడా లవ్ మ్యారేజే చేసుకున్నాం. నాకు పిల్లలు పుట్టరని తెలిసాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు విడాకులు ఇచ్చేయమన్నారు. అందుకు ఆయన ఒప్పుకోలేదు. దాంతో మేము బయటకు వచ్చేసాం. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో జరిగిన ఏ శుభకార్యానికి ఆయన పిలిచేవారు కాదు. దానికి ఆయన చాలా బాధపడేవారు. ఆయన బాధ చూసి నా కళ్ళల్లో నీళ్ళు తిరిగేవి. ఈరోజు అవే కన్నీళ్ళు నీలో చూస్తున్నాను.
మీ దగ్గర దాచేదే ఉందండి. రియలీ ఐ లవ్ హిమ్. లవ్ చేయకూడదు అనుకుంటే ఎన్ని కారణాలని చెప్పొచ్చు. అదే ఎందుకు లవ్ చేస్తున్నావు అంటే ఒక్క కారణం అని చెప్పలేను. అతని ఇన్నోసెన్స్, కల్లా కప్పటం లేని మనస్తత్వం, ఎప్పుడూ నవ్వుతూ ఉండటం, ఇవన్నీ నాకు నచ్చాయి. అసలు గౌతమ్ని ఫస్ట్ టైం చూసినప్పుడే తనంటే నాకు ఇష్టం ఏర్పడింది. మరి చెప్పేయచ్చు కదా. లేదండి, తనేమో కలెక్టర్ గారు అబ్బాయి, నాది మిడిల్ క్లాస్. పైగా తన మనసులో నేను లేకపోతే ఇప్పటి వరకు మా మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ కూడా నిలవదు. కనుక ఈ విషయం నేను మీకు చెప్పలేదు, మీరు వినలేదు. ఓకే? నీలా లవర్స్ అందరూ చేస్తున్న తప్పు ఇదే. ఆ తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. నీ ఇష్టం. ఏమిట్రా ఇది ఇలా పరిగెడుతోంది? జానకి, అరే ఏమైంది? గౌతమ్, గుడ్ మార్నింగ్ జాను. నువ్వు నా దగ్గర కూడా దాచావు కదా? దాచానా? ఏంటి? జాను, అది చెప్దాం అనుకున్నాను, కానీ నేను ఐఏఎస్ చదువుతున్నానంటే నీ ముఖానికి అంత ఉందా అని అంతరగతాలు చేస్తారు, అందుకే చెప్పలేదు జాను. నా బంగారు కొండ, ఒరే మనవడా, నా పేరు నిలబెట్టావురా. ఒరే గౌతమ్, ఇన్నాళ్ళు నువ్వు మా మధ్యలో ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉందిరా. కంగ్రాచులేషన్స్ కలెక్టర్ గారు. ఎన్సైక్లోపీడియా అంటే ఏంటో తెలుసా? తెలియమే. ఎన్సైక్లోపీడియా అన్నా, ఎన్సైకిల్ కొంచెం పుడియా. పాండ్యానికి ఏమి తెలియదు, తాతని అడుగుదాం రా. తో మాట్లాడాను, మీరు ఎక్స్క్యూషన్ లిస్ట్ తయారు చేయండి. ఎన్సైక్లోపీడియా అంటే రైట్ నౌ ఐ యామ్ వెరీ బిజీ, డోంట్ డిస్టర్బ్ మీ. గో టు గ్రాండ్మా, గో. ఐ యామ్ సారీ చిల్డ్రన్, గ్రాండ్మా బిజీగా ఉంది. గో టు యువర్ డాడ్. స్కూల్లో మీ మిస్ని అడగండి రా, ఫీజులు కడుతున్నాగా. బాబాయ్ బాత్రూంలో సుమా ఆంటీని అడుగుదాం. సరే. Okay. Right then, don't worry. Bye. హలో అంకుల్, నేను సుబ్బుని. ఏంటి? అది నైట్ గౌతమ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గౌతమ్ని పోలీసు? ఏంటండి? పోలీసులు అరెస్ట్? ఓ, ఆయన గారు ఏదో ఘనకార్యం చేసుంటారు. అది కాదు అంకుల్. అయితే ఇప్పుడేంటి? నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి రిలీజ్ చేయించాలా? ఐ విల్ నాట్ డూ దట్. ఎరా కంత్రి, రామ్మారా. కలెక్టర్ గారు అబ్బాయినని చెప్పావు కదా, ఇదే కలెక్టర్ గారి ఇల్లు. ఓ లుక్కే అటు. శ్రీ ఏ శంభు ప్రసాద్, ఐఏఎస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. మచ్చలేని మనిషి. అంతేకాదు సార్, కిందున్న మేడం గారిని చూడండి. శ్రీమతి ఏ ఛాయారాణి, ఎంఏ, ఎంఫిల్, ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ. అలా అనుకుంటే ఈ ఇంట్లో అందరూ గొప్పలేరా బాబు. డాక్టర్ ఏ మనోజ్ కుమార్, ఎండి, ఎంఎస్, కార్డియాలజిస్ట్ అండ్ సర్జన్. శ్రీమతి ఏ గాయత్రీదేవి, ఎంబీఏ, ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజరు. శ్రీ ఏ నీరజ్ కుమార్, ఎంఈ, ఆటోమొబైల్ ఇంజనీర్. శ్రీమతి ఏ రేణు, ఎంసీఏ, ఎంఎఫ్టి, ఫ్యాషన్ డిజైనరు. శ్రీ కొట్టేశారు ఏ గౌతమ్ కుమార్, ఎస్ఎస్సియా. ఈ కిందున్న గౌతమ్ సార్ ఎవరో మనకు పరిచయం లేదే. పక్కనే పెట్టుకుని పరిచయం లేదంటే ఎవరు?
నేనే. నువ్వా? నాన్నగారు లేచి చాలా సేపు అయింది. ఏంటి అంత షాక్ ఇచ్చావు? ఓ రాత్రి నువ్వు స్టేషన్లో గడిపింది ఇంత గొప్ప వ్యక్తితోటనే? అంత లేదులే, నీ క్వాలిఫికేషన్స్ తో నీ నేమ్ ప్లేట్ ని వాళ్ళ మధ్యలో అంత ధైర్యంగా పెట్టుకున్నారంటే ఈ ఇంట్లో నీ స్ట్రేచర్ ఏంటో అర్థమైంది. ఎలా? స్కాచ్ బాటిల్స్ మధ్యలో కళ్ళు సీసాలా ముందా చేతి. ఓకే. I wanna play like a man, yeah. I wanna just be like a man. I wanna play like a boom, 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 boom. Just do. I wanna be like a chicken boom, boom, boom. Manoj, Dad, I heard that Dr. Marcus from London is visiting your hospital. He's supposed to come tomorrow. I see. I don't want. Hey, కార్ రిపేర్ చేయడానికి నిన్ను మెకానిక్ తీసుకురామంటే ఇక్కడే తిరుగుతున్నావేంటి? నేను వెళ్ళబోతుంటే వద్దని గౌతమ్ బాబే రిపేర్ చేస్తున్నాడు సార్. వాడు రిపేర్ రే రంగా, ఇప్పుడు అన్నయ్య బండి సూపర్ రా బాబు, కీ పెట్టకుండానే స్టార్ట్ అవుతుంది. గౌతమ్ ఏంటి అవుతారు? వాడు వాడి పనులు తప్ప అందరి పనులు చేస్తాడు, ఆఖరికి మెకానిక్ పని కూడా. వాడి గ్యాంగ్ కడ్డా ఆ మెకానిక్ చెడ్డేగా. సర్లే, ఏంటి రోజులాగా హ్యాండ్స్ వాష్ చేయి. వాష్ యువర్ హ్యాండ్స్. ఓకే. హలో శాస్త్రి గారు చెప్పండి. ఆడిటింగ్ ఈరోజు వద్దని చెప్పాను కదండి. అవునండి, మా చెల్లి ఈరోజు యూఎస్ నుంచి వస్తోంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి పికప్ చేయడానికి. రీజన్స్ ఏమీ చెప్పొద్దు, నేను వస్తున్నాను. మనోజ్, భ్రమరని పికప్ చేసుకోవడానికి మీరు వెళ్తారా? సారీ గాయత్రి, టుడే ఐ హావ్ టు అటెండ్ 4 సర్జరీస్. నాకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది వదినా. సారీ అక్క, నాకు రిహార్సల్స్ ఉన్నాయి. అయ్యో, నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఇంకెవరు వెళ్తారు? గౌతమ్, ఏంటి వదినా? ఈరోజు భ్రమర వస్తోంది. నీకు భ్రమర తెలుసుగా? భ్రమరా బాగా తెలుసు వదినా. అది వేస్ట్ రా, ఎందుకో పనికిరాదు. ఏ భ్రమరా, ఏంటి బావా? సచ్చినోడా. అంటే భ్రమర ఇప్పుడు బాగా పెద్ద అయిపోయిందా? అవును. అయితే తనని పికప్ చేసుకోవడానికి వెళ్తావా? డెఫినెట్లీ. కానీ మీరందరూ కార్లు వేసుకొని వెళ్ళిపోతే అమెరికా నుంచి వచ్చే అమ్మాయిని ఆటోలో తెస్తే బాగోదు కదా. చిచి, ఆటో ఎందుకు? ఏదైనా కారు బుక్ చేసుకో. ఓకే భ్రమరా. సారీ, గేదడ్డు వచ్చింది. ఆర్ యూ ఓకే? నో ప్రాబ్లం. As per government regulations, Hi everybody. Hi Bramara. Hi Akka. How are you? I'm fine. How are you? You put on weight, I think. Not exactly. భ్రమరా వచ్చేస్తున్నా. మార్నింగ్ అంకుల్. అంకులా పెంకులా మీరెవరు? నా షెడ్ లో మీకేం పని? అమ్మని. ఓ జాను చెప్పింది కదరా, మందు తీతే మనుషులు మర్చిపోతాడని. అర్జెంటుగా మందు పెట్టారు. వెళ్ళిపట్రా. ఏంట్రా మంత్రాలు? దాక్కుంటావా? పొర బయటకు ఈ ఫిలిప్స్ పడుకుంటే లేవడని నా షెడ్ ని కబ్జా చేద్దాం అనుకుంటారా? కబ్జా చేద్దాం అనుకుంటారా? నువ్వు ఎప్పుడు లేస్తావా అని చూస్తున్నాం రా. ఎందుకు? నిన్ను లేపేద్దామని. చెప్పరా, దేంతో చస్తావు? గండ్ర గొడ్డలతోనా? వేట కొడవళ్ళతోనా? బాంబు బ్లాస్ట్లతోనా? నాటు తుపాకులతోనా? ఏంట్రా, ఉప్మా పెసరట్టు కావాలన్నా ఇడ్లీ సాంబార్ కావాలన్నా అన్నట్టు అడుగుతున్నారు. అయినా అంత తప్పు నేనేం చేశాను రా? కిరాతకంగా మా అన్నను పుట్టన పెట్టుకున్నావు కదరా. అన్న
ఏనా పరిటాల గిరన్న. పరిటాల గిరన్న నేను చంపారా? మధ్యలో దరువు హరి. మధ్యలో దరువు హరే నేను? అవునరా, నువ్వు ఆ దూలకంటితో చేతులు కలిపి మా అన్నని కిరాతకంగా చంపావు కదరా. ఇదిగో నాకు సినిమాలు తీసే నీలకంఠ తెలుసు కానీ మటర్లు చేసే దూలకంటి తెలియదయ్యా. మట్టర్ అంటే మ్యాటర్ మార్చేస్తావరా? నేనేదో మీటర్లు రిపేర్ చేసుకుంటూ బతికేవాడిని, మ్యాటర్లు మార్చడం తెలియదు. నీకేం తెలియదంటే వదిలేస్తామనుకుంటున్నావా? చెప్పు 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 నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పు. బ్యాక్గ్రౌండా బరియర్ గ్రౌండా? చిన్న గ్రౌండ్ ఉంటే ఈ షెడ్ వేసుకున్నాను. నాకు అంతకంటే ఇంకేం తెలియదురా. మాకు తెలుసు. మీరిద్దరు చర్లపల్లి జైల్లో చమ్మాచక్క ఆడుకుంటూ ప్లాన్ చేశారా? రాజమండ్రి జైల్లో రాళ్ళు కొట్టుకుంటూ ప్లాన్ చేశారా? బాబు మీకు దండం పెడతాను, నాకేం తెలీదు. నేను ఎవరూ లేని అభాగ్యుణ్ణి. కాదురా అభాగ్యుడివి. దేవుని లాంటి మా కిరణ్ నేను పోగొట్టుకున్నా మేము రా అభాగ్యులము. మీరు అభాగ్యులా? అన్నయ్యనే చంపుతావా అన్నయ్య? వామ్మో, ఈ కొట్టుడేదిరా బాబు. మందు రే, ఇప్పుడు చెప్తాను రా మీ పని. గౌతమ్, సుబ్బు ఏంట్రా నిలబడ్డారేంట్రా? వెళ్ళి పని చూసుకోండి రా, పని చూసుకోపోండి. పోండ్రా. తాగితే మరచిపోగలను, తాగనివ్వదు. మరచిపోతే తాగగలను, మరువనివ్వదు. తుదిరా బతుకింతే. రే, భానకోళ్ళ సామాన్లు వ్యాన్లో ఎక్కిస్తున్నారేంటి? కాశీ రామేశ్వరం తీర్థయాత్రలకు వెళ్తున్నారేమోరా. మీ ఇంట్లో తీర్థయాత్రలకు వెళ్తే ఇంట్లో సామాన్ అంతా తీసుకొస్తారా? అబే అవునరా, ఇంట్లో లేనప్పుడు దొంగలు పడతారేమోనని మా బాబు అలాగే చేస్తాడు. లపూట్ కాందనరా మీది. పట్టుకో పట్టుకో, జాగ్రత్త. ఏంటకోయ్ సామాన్లు చదువుతున్నారు? ఇల్లు మారుతున్నారా ఏంటి? లేదురా, ఊరే మారుతున్నాం. అంటే మీ బావగారికి విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. మాకు 10 రోజుల క్రితమే తెలిసింది. మరి ముందే చెప్తే అప్పటి నుంచే బాధపడతారని చెప్పలేదు. ఓ, ఇప్పుడు చెప్పేసరికి మనకు చాలా సంతోషంగా ఉంది కదరా. కాదురా, లేకపోతే ఏంటక్క, నువ్వు కూడా వెళ్ళిపోతే నాకు ఇంకెవరున్నారు? నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను రా? నీకేమైనా అవసరం వచ్చి టెర్రస్ ఎక్కి బానక్క అని అర్చావనుకో, నాకు వినిపిస్తుంది. వస్తున్నా తమ్ముడిని బస్ ఎక్కితే 4 గంటలు నీ ముందుంటుంది. అయినా నిన్ను వదిలి వెళ్తున్నందుకు మాకు బాధ కాలేదా? వీ టు మిస్ యూ. ఓకే ఓకే బాను, టైం అయింది. రే కొంచెం హెల్ప్ చేయండి రా. రే శుభు, జాగ్రత్త. రే బాబు పట్టుకోరా. వెళ్ళొస్తాను. అలాగేనండి. జాను, నేను వెళ్ళిపోతే గౌతమ్ నిజంగానే ఒంటరివాడైపోతాడు. కనీసం నువ్వైనా వాడు కూడా ఉంటావనే ధైర్యంతో వెళ్తున్నాను. జాగ్రత్త. నువ్వు లాక్ చేసుకోమా. బయలుదేరుతావురా. హ్యాపీ జర్నీ గౌతమ్, వస్తానురా. బాయ్ జాను. బాయ్ రా, టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్వ్స్. బాయ్ అన్నయ్య. సుమా, ఒరే ఒరే, భోంచేసి మా వెళ్ళరా? చెల్లెలు వచ్చింది బామ్మ. హలో మిస్సెస్ సుమా కిరణ్ గారు, రండి రండి. నేనే వచ్చి నీకు కంగ్రాట్స్ చెప్దాం అనుకున్నాను రా, కానీ మనకి ఇంట్లో నో ఎంట్రీ. సుమా, ఏంట్రా? కిరణ్ వాళ్ళ నాన్నగారు మా పెళ్లికి ఒప్పుకోలేదన్నయ్య. ఏ? చిన్నన్నయ్య ఆయన్ని కొట్టించినందుకు. ఏం కావాలి? ఇంకొకసారి నా చెల్లెల గురించి ఆలోచించమని అడగడానికి వచ్చాను సార్. చెప్పాల్సినవన్నీ మీ ఫాదర్కి చెప్పే పంపించాను కదా. చెప్పారు సార్, కానీ సంస్కారం గురించి ఇంకొకళ్ళు చెప్తే కానీ తెలుసుకునే పరిస్థితుల్లో మా నాన్నగారు లేరండి. శంభూ ప్రసాద్ గారు అంటే సభ్యత సంస్కారం మాత్రమే కాదు సార్, ఉన్నతమైన విలువలు ఉన్న వ్యక్తి. ఎమోషనల్గా మా అన్నయ్య చేసిన తప్పుకి మా చెల్లెల్ని శిక్షించడం న్యాయం కాదు సార్. మీరు తీసుకునే డెసిషనే కరెక్ట్ అయి ఉంటే ఆ రోజు నుంచే మీ అబ్బాయి మా చెల్లెల్ని కలవగొడదు సార్. కానీ వాళ్ళు ప్రతిరోజు కలుస్తూనే ఉన్నారు, ఎందుకంటే ఏదో ఒక రోజు వాళ్ళ ప్రేమను మీరు అర్థం చేసుకుంటారని. డాడీ నేను నువ్వా డాడీ? ఆ రోజు వాళ్ళు కొడుతుంటే నన్ను ఎవరో వచ్చి కాపాడారని చెప్పానే, అది ఇతనే.
కొట్టించడాలు కాపాడాలే సంస్కారానికి గుర్తులని నేను అనుకోను సార్. అందుకే ఈ విషయం మీతో చెప్పలేదు. ఇక మీ ఇష్టం సార్. ఏమిట్రా ఇది? నేను లైఫ్లో మొట్టమొదటిసారి తెలుగు డిక్షనరీ చూసి ఇంగ్లీష్లో రాసిన లవ్ లెటర్. ఓహో. ఐ ఫాల్ అండ్ డై ఫర్ యూ అంటే నీకోసం పడిచేస్తాను. యు ఆర్ ఎకో ఆఫ్ మై హార్ట్ బీట్. నువ్వే నా హృదయ స్పందన. వి ఆర్ బోత్ ఇన్ మిల్క్ అండ్ హనీ లివింగ్ టుగెదర్. దీనికి ఎట్లా అర్థం? నువ్వు నేను పాలు తేనెల్లా కలిసి జీవించాలని. ఓ యు హేట్ మీ అండ్ హిట్ మీ బట్ ఆల్వేస్ ఐ లవ్ యూ. నువ్వు కొట్టినా తిట్టినా నేను నిన్నే ప్రేమిస్తా. నేను నిన్ను చంపేస్తా. లేకపోతే ఏమిట్రా ఇది? లవ్ లెటరా? లవ్ లెటర్ అంటే లవ్ అని తెలియచేస్తూ రాసేది. ఈ లెటర్ ఆ భ్రమణ చదివిందనుకో నిన్ను లవ్ చెయ్యదు సరికదా, నిన్ను హుసేన్ సాగర్ లో తోసేసి తను ఉస్మాన్ సాగర్ లో దూకి చచ్చిపోతుంది. మరి నువ్వు కావాలని తప్పులెత్తడం కాకపోతే ఏంటక్క? ఇంత గొప్ప లవ్ లెటర్ నా లైఫ్ లోనే చూడలేదు. సిలిండర్ మూసుకో. ఏంట్రా ఈ రోజుల్లో అమ్మాయిలు ఇంటర్నెట్ ఈమెయిల్స్ అని దూసుకుపోతుంటే నువ్వు ఇంకా లెటర్స్ లోనే ఉన్నావు. ఏదైనా డిఫరెంట్ గా చెయ్యి. కరెంటుగా ఉండాలనే కదా ఇలా రాశాడు. లవ్ లెటర్ అంటే హార్ట్ బీట్, లివర్ ఎన్లార్జ్మెంట్ ఇవన్నీ రాయకూడదు. ఒక అమ్మాయిని డీల్ చేయాలంటే వేరే ఇంకొక అమ్మాయి సలహా తీసుకోవాలి. అందుకే కదా అక్క దగ్గరికి వచ్చాను. మీ అక్క అమ్మాయి కాదు, ఆంటీ. సారీ బంగారు, నిజం చెప్పాను. కమింగ్ టు ద పాయింట్, నేను చెప్పేది ఏంటంటే ఈ పంతులమ్మని అడగొచ్చు కదా. నేనా? నో వే. అవును నువ్వే కరెక్ట్. పంతులమ్మ హెల్ప్ చేయవా? పంతులమ్మ ప్లీజ్ ప్లీజ్ పంతులమ్మ. పంతులమ్మ నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. పంతులమ్మ హెల్ప్ చేయ. పంతులమ్మ ప్లీజ్. ప్లీజ్ పంతులమ్మ హెల్ప్ చేయ. పంతులమ్మ ప్లీజ్. పంతులమ్మ నువ్వే చేయాలి. పంతులమ్మ ప్లీజ్. పంతులమ్మ నా మాటని పంతులమ్మ చేసి పెట్టు. ఓకే చూసావా పాండ్యన్, ఈ నెల సార్ సంపాదన 6,770 రూపాయలు. ఇంట్లో మీ అప్పవాడి తిట్టు వాంగిటు మీ అన్నవాండ్ల జేబులో డబ్బులు దొంగతనం చేసి వేలు ఖర్చు చేసిన ఆ గౌతమ్యుడా ఇவ்வளவு చిన్న మొత్తం ఉండిన ఆ కళ్ళలో ఆనందం తెలుస్తుండే తప్ప పిన్న కష్టపట్టి సంపాదన చేసినాను పాండ్యన్ వాడే. రొంబ సంతోషం అప్ప. ఇంట్లో వాళ్ళు అసలు నా గురించి ఎప్పుడన్నా అనుకుంటున్నారా? అయ్యో ఏమప్పా అలా అడిగినావు? దినము నిన్నే తలుస్తా ఉండారు. నువ్వు చేసిన అల్లరి నీ సందడి గురించి ఉంగ అమ్మ అప్పావాండు రొంబ పేసువాంగా. నేను బాధపడతాను అబద్ధం చెప్తున్నా కదా. నిజం చెప్పు, నన్ను అసలు తలుచుకుంటున్నారా? ఇల్లెప్ప నువ్వు ఇల్లు విడిసిన దినము నుండి నేను చూస్తూనే ఉండా. ఒరువాటియం వాడు ఎక్కడుండాడో, సరిగ్గా తిండి చేస్తుండాడా లేదా అని ఒక్క మాట కూడా లేదు. వాళ్ళు నిన్ను మరిసినారప్పా. మరి మనం చేసిన పనికి ఎప్పుడో చంపేయాలి. మర్యాదగా బయటికి పొమ్మన్నారు. ఇంత చేసే కూడా మనం తలుచుకోవడం. నీ దగ్గర నాకు నచ్చే గుణం ఇదిదానప్ప. గుండెల నిండా బాధ పెట్టుకున్నా నీ ముఖం నవ్వుతా ఉంటుంది. వస్తున్నావు.